సో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఇక్కడ వండపర్వ అంటే విసన్నపేట పక్కనే ఉంది. సో అక్కడ మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి డెవలప్మెంట్ వర్క్స్ చేశాం. సో దాంట్లో భాగంగా ఫైనల్గా ఇనాగ్రేట్ చేయడానికి మన రోటరీ నుంచి మన డిస్ట్రిక్ట్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు, సో ప్రెసిడెంట్ ఇప్పుడు పోలియో చైర్మన్ గారు పార్సారథి గారు వచ్చారు. ఈ ప్రాజెక్ట్ అంతటికీ కూడా ఆయన ప్రైమరీ కాంటాక్ట్. అదేవిధంగా మన మధుసూదన్ రావు గారు, అదే వారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు. సో వారిద్దరు కూడా ఇప్పుడు ఈ ఇనాగ్రేషన్కి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఎక్స్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజేంద్ర బాబు గారు ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందనేది మీ అందరికీ అర్థం కావడానికి ఇప్పుడు ముందుగా మన ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఏం జరిగిందనే దాని మీద వారి మాటల్లో చెప్తారు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇంక ఏం చేయబోతున్నాం, రోటరీ కార్యక్రమాలు అనేది తెలియపరుస్తారు. నమస్కారం ప్రిన్సిపల్ గారు. ఇక్కడ ఏంటి అసలు ఏం చేశారు ఏంటి అనే దాని మీద కొంచెం ఇక్కడ ప్రజలకి అంటే మన స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది, ఈ చూశారు కదా ఈ ల్యాబొరేటరీస్ అన్నీ, స్టెమ్ ల్యాబొరేటరీస్ అన్ని రకరకాల ప్రోగ్రామ్స్ చేశారు కదా, దాని మీద కొంచెం మన వ్యూవర్స్కి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదములండి. ముఖ్యంగా ప్రథమంగా యుఎస్ రోటరీ క్లబ్ వర్లింగ్హామ్, విజయవాడ రోటరీ క్లబ్ వారికి, కిడ్స్ వారికి, విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ వారికి, కిడ్స్, అలాగే మరి డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, వీరందరి ఆధ్వర్యంలో మరి 2 కోట్లు, దాదాపుగా 2 కోట్ల ప్రాజెక్టు మన గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ అండ్ స్కూల్ కొరకు మరి చాలా ఇక్కడ చదివే పిల్లలు 5th నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల కోసం 2 కోట్ల ప్రాజెక్టుని చేపట్టారు. 2 సంవత్సరాల ఇక్కడ స్టూడెంట్స్ మొత్తము 700 స్టూడెంట్స్ ఉన్నారండి, స్కూలు ప్లస్ కాలేజీ మొత్తంలో. ఈ 700 మంది స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా ఎస్టీ అంటే ట్రైబల్ పీపుల్, ట్రైబల్ స్టూడెంట్స్ మరియు పూర్ స్టూడెంట్స్. ఆ ట్రైబల్స్ కొరకు అటువంటి ఉన్నతమైన, నాణ్యతమైన, అత్యున్నతమైన టెక్నాలజీని 2 కోట్ల ప్రాజెక్టుతో చేపట్టడం జరిగింది. మరి ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఐఐటి, నీటు, ఎన్ఐటి, వీటికి మేము ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్తో పాటు మరి అందచేస్తాము. వాళ్ళు షార్ట్ టర్మ్ కోచింగు గవర్నమెంట్ ఇస్తుంది. అయితే ఈ రోజుల్లో మరి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఎక్కడా జరగడం లేదు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే జరుగుతున్నాయి. అయితే గవర్నమెంట్ ద్వారా మాకు 15 కంప్యూటర్లే లభించినవి. ఆ విషయం కూడా సార్ మాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 80 మంది స్టూడెంట్స్ ఉంటారు అని మేము అడగగా ఒకేసారి 15 కంప్యూటర్ల మీద కన్నా 40 కంప్యూటర్లను మనం ఏర్పాటు చేసినట్టయితే ఒక సెక్షన్కి ఒకేసారి ఎగ్జామ్స్ను ఏర్పాటు చేయవచ్చు అని చెప్పి మాకు 40 కంప్యూటర్లను అందించారు. ఈ యొక్క 40 కంప్యూటర్లు ఆన్లైన్ ఎగ్జామ్ చేసే ఏకైక కాలేజీ మాదే. రాష్ట్రం మొత్తం మీద ఇన్ని కంప్యూటర్లు లేవు. మేము గురుకులం వారికి చెప్పినప్పుడు మాకు ప్రతి శని ఆదివారాలలో ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఐవిన్ ద్వారా జరుగుతూ ఉంటాయి, మీరు ఎంతమందికి కండక్ట్ చేయగలరు అని మమ్మల్ని జూమ్ మీటింగ్లు అడిగినప్పుడు మేము ఒకేసారి 40 మందికి కండక్ట్ చేయగలము అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎలా మీకు ఈ ఫెసిలిటీ వచ్చిందన్నప్పుడు మేము రోటరీ క్లబ్ ద్వారా మాకు ఈ సహాయం అందిందని గర్వకారణంగా చెప్పుకున్నాము. అలాగే ఈరోజు మమ్మల్ని గురుకులం నుంచి అడిగారు, మీకు రోటరీ క్లబ్ వారు అందచేసిన ఆ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి, దాని వలన ఉపయోగాలు ఏంటి, దాని వలన కలిగిన లాభాలు ఏంటి అని నిన్న రాత్రి అడిగారు. నేను వెంటనే మా వైస్ ప్రిన్సిపల్ గారిని, మా సీనియర్ ఫ్యాకల్టీ అయిన రాము సార్ గారిని, రాజేంద్ర బాబు గారిని కూర్చోబెట్టి మేము చర్చించుకున్నాం. మేము చర్చించుకున్నప్పుడు తెలిసింది అతి తక్కువ కాలంలో డిసెంబర్ 7న ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయ్యి ఈ ప్రాజెక్టు చేతులకు వచ్చిన తర్వాత 3 నెలల కాలంలోనే తొలి అడిగే చాలా
ఉన్నతంగా వెళ్ళింది అని మేము చర్చించుకున్నప్పుడు మాకు అవకాశం కలిగింది. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్ యావరేజ్గా అంటే పిల్లలు సాధారణ స్థాయి కలిగిన ఆ, శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని ఉన్నతమైన బీటెక్ కోర్సుల్లో జాయిన్ చేయాలంటే వారికి ఉన్న సాధారణ శక్తి సామర్థ్యాలనే మీరు అత్యున్నతమైన వాటిలోకి వెళ్ళగలరు అని ఈ 2 కోట్ల ప్రాజెక్టులో వచ్చిన టెక్నాలజీ పరంగా స్టెమ్ ల్యాబు, డిజిటల్ కంప్యూటర్ ల్యాబు ఏర్పాటు చేయడం వలన వాళ్ళకి ధైర్యం వచ్చింది, భయం పోయింది. మేము కూడా సిటీలోని పిల్లల వలె వారితో మేము పోటీ పడి మేము కోర్సులు సాధించగలమని అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ధైర్యం వాళ్ళకి అందింది. అందుకనే మా పిల్లలు, మా విద్యార్థులైన కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ వారి యొక్క ప్రతిభావంతులైన లెక్చరర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి రోటరీ క్లబ్ వారు అందించిన ఈ ఆన్లైన్ డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రతి శని ఆదివారాలు కరెంటు పోకుండా వారికి నెట్ సరఫరా అవ్వడం వలన వారు 2-3 నెలల్లోనే ప్రాక్టీస్ అయ్యి జనవరిలో జరిగిన మరియు మేలో జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యున్నతమైన మార్కులు సాధించి మంచి ర్యాంకులు సాధించి ఎన్ఐటీలో 2, పాట్నా, తాడేపల్లిగూడెం మరియు మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో అత్యున్నతమైన యూనివర్సిటీలు ఆంధ్ర, వెంకటేశ్వర, అట్లాగే కాలేజెస్ కూడా భీమవరం విష్ణు లాంటి కాలేజీలో మామూలు కోర్సులో జాయిన్ అవ్వలేదండి. ఎలాంటి కోర్సు టఫ్, బీటెక్లో కూడా టఫ్గా మరి కోర్సు జాయిన్ అయినా దానికి మంచి భవిష్యత్తు ఉంది అని తెలుసుకొని కెమికల్ ఇంజనీరింగ్లోను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోను, అట్లాగే ఎలక్ట్రానిక్స్లోను జాయిన్ అవ్వడం. ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉన్న ఏఐలోను 20-25 మంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మా రోటరీ క్లబ్ యుఎస్, అట్లాగే విజయవాడ మిడ్ టౌన్ కిడ్స్, అట్లాగే రెడ్డిస్ ల్యాబ్ వలన ఒక అద్భుతం. అంటే సాధారణమైన వ్యక్తులను కూడా అసాధారణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు. దీనికి మేమందరము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారు, చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు విన్నారు కదా ప్రిన్సిపాల్ గారు చెప్పిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే డిజిటలైజేషన్ ఆఫ్ దిస్ కాలేజ్, ఇవన్నీ వాటి ఫలితాలు అన్నీ చెప్పారు. అయితే ఇవన్నీ ఇక్కడ జరగడానికి ప్రధాన కారణం ఎవరు? రోటరీ క్లబ్ అని చెప్పుకున్నాం కదా. రోటరీ క్లబ్, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్. ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ తరఫున ప్రైమరీ కాంటాక్ట్ ఇవన్నీ దగ్గర నుండి చూసుకున్న పారసారథి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. కొద్దిగా ముందుకు రండి సార్. ఇప్పుడు సార్ ఇదంతా ఎలా సాధ్యమైంది? ప్రపోజల్ దగ్గర నుంచి మీరు ఎలా ఆర్గనైజ్ చేశారనేది కొంచెం మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇదంతా కూడా ఒక చిన్న ఫోన్ కాల్తో స్టార్ట్ అయిందండి. ఆ ఫోన్ కాల్ మన యుఎస్ నుంచి బొబ్బా వెంకటాద్రి గారు విజయవాడ వచ్చి మిమ్మల్ని కలవాలి అని ఫోన్ చేసినప్పుడు మేము ఆయన కలిసి, నేను మా పీడీజీ దత్తా గారు, మేము ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయనకున్న మన యుఎస్ రోటరీ క్లబ్ ఆఫ్ బర్లింగం ఆయన ఇక్కడ యాక్చువల్గా ఆయన ఇక్కడ గన్నవరం దగ్గర ఆయన నేటివ్ ప్లేస్. సో ఆయన ఎప్పుడో ఉంగుటూరు, ఆయన ఎప్పుడో ఒక 50 ఏళ్ళ క్రితమే యుఎస్ వెళ్ళిపోయారు. సో ఆయనకి ఏదన్నా చేయాలి మనం ఇక్కడ పిల్లలకి అనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మాతో కాంటాక్ట్ అవటం. ఇమ్మీడియట్గా మాదేంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ క్లబ్. మేము దాదాపుగా 850 మెంబర్స్ ఉన్నాం ఆ క్లబ్లో. మరి ప్రపంచంలో ఏ రోటరీ క్లబ్లో కూడా అంతమంది లేరు. సో ఇంత పెద్ద క్లబ్ అవటం వల్ల మాకు కూడా ఏంటంటే ఈ వనరులు చేకూర్చడం కానీ, మన మెంబర్స్ వచ్చి మనం పార్టిసిపేట్ చేయడం కానీ చాలా చాలా ఈజీగా అవుతుంది మాకైతే. సో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మేము అక్కడి నుంచి ఒక ప్రణాళిక వేసుకుని దీన్ని ఎలాగ ఫైనాన్స్ ఎలా కూడగట్టాలని ఉద్దేశం ఆలోచిస్తూ మాకు రోటరీలో గ్లోబల్ గ్రాంట్ అని ఒకటి ఉంటుంది. సో ప్రపంచంలో ఏదన్నా ఇలాంటి అవసరాలు, హెల్త్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, విపత్కర పరిస్థితులు ఏమన్నా, డిజాస్టర్ దాంట్లో కూడా అటువంటి జరిగినప్పుడు రోటరీ ఫౌండేషన్ నుంచి ఒక ఫండ్ ఇస్తుంది. సో మనం ఏంటంటే ఒక మంచి ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వాలి. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అని ఆలోచించి
మనం రోటరీ గ్లోబల్ గ్రాంట్కి అప్లై చేయడం జరిగింది. ఏది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి. దీనికి ఒక ఫారెన్ పార్ట్నర్ కూడా కావాలి. సో వాళ్ళు వచ్చి రోటరీ క్లబ్ ఆఫ్ బర్లింగం USA. సో ఈ 2 క్లబ్స్ జాయిన్ అయ్యి ఈ గ్లోబల్ గ్రాంట్ అప్లై చేసాం. అప్లై చేసినామంటే ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మా రోటరీ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దీనికి ఎస్ చెప్పడం, అట్లాగే అంతా అట్లా స్టెప్ బై స్టెప్ జరుపుకుంటూ వస్తుంది. ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రోటరీ క్లబ్, రోటరీ ఇంటర్నేషనల్ ఒక పార్ట్ అయితే మేము కీట్స్తో జాయిన్ అవటం. కీట్స్ అనే ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషను మాతో పాటు జాయిన్ అయ్యి, అంటే ఈ ఇద్దరికి కిడ్స్ అంటే ఏంటంటే ఇది ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్. అంటే నేను కిడ్స్లో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ, అదేవిధంగా మా ఆర్గనైజేషన్ గురించి కూడా నేను చివరిలో చెప్తాను. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అంతా ఇంప్లిమెంట్ చేయడంలో పార్సారథి గారికి మా కిడ్స్ సహకారం కూడా ఉంది అని చెప్తున్నారు. ఓకే. సో కిడ్స్ మేము సహకారం తీసుకోవటం, అట్లాగే అక్కడి నుంచి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా దీంట్లో పార్ట్నర్ అవడం. ఎందుకంటే రోటరీ నుంచి మేము కొన్ని ఇవ్వగలం, కన్స్ట్రక్షన్ చేయటం అటువంటి రోటరీ ఫౌండేషన్ నుంచి రావు. బట్ ఈ స్టెమ్ ల్యాబ్, ఈ కంప్యూటర్ ల్యాబ్, ఇవన్నీ డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా మనం రోటరీని తెచ్చుకోవచ్చు. సో అందుకని చెప్పి రోటరీ మన రెడ్డి ల్యాబ్స్ రావటం, వాళ్ళు కూడా ఏది కావాలంటే అది బోర్ వేయించారు, సోలార్ పెట్టించారు, టాయిలెట్స్ కట్టించారు, కాన్ఫరెన్స్ హాల్ కట్టించారు. సో వాట్ నాట్ ఇవన్నీ కూడా చేశారు. ఎందుకంటే పిల్లలకి మనం ఎక్విప్మెంట్ ఇస్తే సరిపోదు, ఎక్విప్మెంట్ తగ్గ ఎన్వైరన్మెంట్ కూడా ఇవ్వాలి. ఆ ఎన్వైరన్మెంట్ ఇస్తేనే అట్మాస్ఫియర్లో వాళ్ళు చదువుకోగలరు. సో అంత మంచి, అంటే నేను ఒకటే చెప్పగలను, ఏ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళినా ఇటువంటి టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ తీసిపోదండి. ఇది ఒక మెట్టు ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదు. ఇక్కడున్న మన కాన్ఫిగరేషన్, సిస్టమ్స్ కాన్ఫిగరేషన్. సో ఇంత మంచి ఇవ్వటం వల్ల ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా ఏంటి, మనం లాస్ట్ డిసెంబర్లో పెట్టాము ఇది. సో ఇన్ని నెలల తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళ రిజల్ట్ చూస్తుంటే వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అంటే మనం ఎంత కష్టపడి చేస్తాము, ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి అనండి, మా దగ్గర నుంచి అనండి, రోటరీ నుంచి అనండి, ఇన్ని రెడ్డి ల్యాబ్స్ నుంచి ఇన్ని ఫండ్స్ తెచ్చిన తర్వాత ఈ ఫండ్స్ మాకు ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. అంటే ఒక్క ఫోన్ కాలు ఎంతమంది పిల్లలకి ఇంత చదువు చెప్పింది కాకుండా 20 మంది వాళ్ళ ఇంజనీరింగ్ కోర్సెస్లో జాయిన్ అయ్యారంటే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది. ఇటువంటి ప్రయత్నం మేము ఇంకా చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా బొబ్బా వెంకటాద్రి గారి ఆధ్వర్యంలో అక్కడ రోటరీ ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇక్కడ రోజు ఏం జరుగుతుంది అనేది ఫాలో అవడమే కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి దీన్ని రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా చూస్తున్నారు కదా. ఇది మా గ్రూప్ ఒకటి ఉంది కొంత డే 1 నుంచి, వాళ్ళు కూడా బర్లింగం నుంచి మెంబర్స్ అక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా పార్ట్నర్ చేశారు కాబట్టి వాళ్ళు ఎంత కీన్గా ఉంటారంటే ప్రాజెక్ట్ మీద ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు రిపోర్ట్ అడుగుతారు. ఎందుకంటే సార్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, కొన్ని వేల మైళ్ళు దూరంలో ఉన్నారు, కానీ మన ఇక్కడ ప్రాజెక్ట్ అడిగాం, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ చేయాలని. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం ఇక్కడ వీఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్, మంచి ప్రాజెక్ట్ చేస్తున్నామని మేము ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ వారానికి ఒకసారైనా సరే జూమ్ మీటింగ్లో అందరం కలవడం జరుగుతుంది. బొబ్బా గారు అక్కడి నుంచి స్టీర్ చేస్తారు మీటింగ్ అంతా కూడా, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. నేను ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ గారు, నేను, తర్వాత మా మధు కోనేరు గారు, తర్వాత మన రావురు సుబ్బారావు గారు, దత్తా గారు. సో ఆయన చాలా కీప్ పర్సన్ ఈ ప్రాజెక్ట్లో. సో మేమంతా కూడా ఇక్కడి నుంచి మేము జాయిన్ అవుతాం, ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటాం. ఇవాళ కూడా మేము ఇక్కడికి వచ్చామంటే మనం ఇక్కడ ఏంటి వర్క్షాప్ జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ వర్క్షాప్ ఎలా జరుగుతుంది, సో సిస్టమ్స్ ఎట్లా వాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ ఫ్రీక్వెంట్గా మేము కూడా రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఆల్రెడీ వేరే ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, దాని తర్వాత ఇంకా చేస్తారని చెప్తున్నారు. బ్రీఫ్గా దాని మీద కూడా కొంచెం. యాక్చువల్గా అండి ఇదంతా కూడా ట్రైబల్ గర్ల్స్ కాలేజ్ మెయిన్గా మేము టార్గెట్ చేస్తాం. ఎందుకంటే బాబా గారు మేము అందరం మాట్లాడుకున్నప్పుడు దత్తా గారితో ట్రైబల్ గర్ల్స్ వాళ్ళ జీన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, వాళ్ళకి కొద్దిగా మనం చేయూతనిస్తే వాళ్ళు వండర్ఫుల్ పొజిషన్స్లోకి వెళ్తారు. ఎందుకంటే ఆల్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అని, అంటే అటువంటి జీన్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి సరైన వనరులు లేక చదువు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి. మనం కనుక ఈ సెటప్ లేకపోతే 100% వీళ్ళందరూ ఆ పొజిషన్స్కి వెళ్ళరు. సో అది ఐడెంటిఫై చేసి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది ప్లస్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇటువంటి ఇంకా ఉన్నాయి. సో బుసరాజుపల్లి ఒకటి ఉంది ఇలాగే సేమ్ సెటప్, జంగారెడ్డి గుడి దగ్గర. సో బుసరాజుపల్లి నెక్స్ట్ మేము తీసుకున్న ప్రాజెక్ట్. సో అక్కడ కూడా ఇట్లాగే 700 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరు గర్ల్స్. సో వాళ్ళకు కూడా ఇటువంటి సెటప్ చేస్తున్నాం.
మా నెక్స్ట్ ప్రాజెక్ట్ అది. మా ఏమేంటంటే మొత్తం మీద ఒక 10,000 మంది స్టూడెంట్స్కి ఈ ఈ ఈ అవకాశం కల్పించాలి. మా రోటరీ నుంచి అవ్వండి, కిడ్స్ నుంచి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి, రోటరీ క్లబ్ బర్లింగం నుంచి, ఇది మా 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 యొక్క గోల్. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చాలా బాగా చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ మధు కోనేరు ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. సో ఈ ప్రాజెక్ట్ డే 1 నుంచి కూడా పార్థసారథి గారితో కంపెనీ అవుతూ నేను ప్రతిదీ కూడా ఇనాగ్రేషన్ నుంచి, అంటే ఫౌండేషన్ ఆఫ్ స్టోన్, వాష్రూమ్స్ కట్టనివ్వండి, సో వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇక్కడ మీకు మొత్తం వీడియోలో కూడా చూపెడతారు. సో అన్నిట్లోనూ ది బెస్ట్ ఇచ్చాము అని మేము ఫీల్ అవుతున్నాము. ఈ ఆడపిల్లలు చాలా విధంగా ఈ ట్రైబల్ స్కూల్స్, ట్రైబల్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తారు, చదువు 10th అవ్వగానే పెళ్లి చేసేస్తున్నారు. సో వాటికి మేము ఒక లెక్చరర్స్ని కూడా తీసుకుని వచ్చి, సో వాళ్ళతో వీళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ కూడా ఇప్పించాము. సో ఇవి ప్రక్రియ ఎవ్రీ 3 monthsకి చేయాలి అని క్లబ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు దాకా సైకాలజిస్ట్ని తీసుకొచ్చాం లాస్ట్ టైం. సో ఆయన కూడా దత్తా గారు, పార్థసారథి గారు, డాక్టర్ అయోధ్య గారు, ఆయన వచ్చి వాళ్ళ అమ్మాయి కూడా వచ్చారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ మానస మ్యామ్ కూడా వచ్చి ఇట్లా వాళ్ళని మోటివేట్ చేశాం. ఎట్లా మ్యారేజెస్ వెంటనే చేసుకోవద్దు, చదువుకోండి, మీకు భవిష్యత్తు ఉంటుంది అని వాళ్ళ డౌట్స్, వాళ్ళు ఏం డౌట్ వచ్చినా కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో సైకాలజిస్టులు ఉన్నారు కాబట్టి ఇంకా మేము అట్లాగే మా దగ్గర ట్రైనర్స్ ఉంటారు, ట్రైనర్స్ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళతో కూడా క్లాసెస్ ఇప్పిస్తున్నాము. ఎందుకంటే ఇదంతా ఆల్ పుట్ టుగెదర్ వన్ గోల్, వీళ్ళని ఎడ్యుకేట్ చేసి మంచి పొజిషన్స్లో చూడాలి అనేది. ఆడపిల్లలు అంటే చాలా పెళ్లి చేయటమే ముఖ్యం అనుకుంటారు పేరెంట్స్, అది కాదు. వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు ఇట్లా అవ్వాలి, అయితేనే ఇంకా భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది రోటరీ క్లబ్ ఆఫ్ బర్లింగం, అట్లాగే రెడ్డిస్ ల్యాబ్ యాజ్ వెల్ యాజ్ మిడ్ టౌన్ విజయవాడ అండ్ కిడ్స్. వీళ్ళందరూ కూడా ఏక దాని మీద వచ్చి ఇదే స్కూల్ని ఎంచుకొని అన్నీ చేస్తున్నారు. సో దాంట్లో నేను పార్ట్ అయినందుకు ఐ ఫీల్ ప్రౌడ్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మధు గారు. అయితే ఇప్పుడు మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ ఏం జరిగింది అనే దాని మీద మీకు పూర్తిగా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ రిజల్ట్స్ రావడానికి స్టూడెంట్స్ యొక్క డే టు డే బేసిస్ మీద ఇన్వాల్వ్ అయిన ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా రాజేంద్ర బాబు గారు ఉన్నారు ఫ్యాకల్టీ. సో వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది, స్టూడెంట్స్ ఈ ఫెసిలిటీస్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దాని మీద మాట్లాడుతున్నారు. మీ పేరు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు రాము. నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ లెక్చర్ని. ఇది ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విసన్నపేట. ఇక్కడ ఈ కాలేజ్ అనేతో పాటుగా ఇక్కడ ఇదే ప్లేస్లో మనకి స్కూల్ ఉంది. స్కూల్లో మనకి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా 480 స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. ఇక్కడ కాలేజీకి వచ్చేసరికి 160 మంది పిల్లలు ఉంటారు. 160 మంది పిల్లల్లో మనకి ఫస్ట్ ఇయర్ 80 మెంబర్స్, సెకండ్ ఇయర్స్ 80 మెంబర్స్, ఒక ఎంపీసీ గ్రూప్ 40 మెంబర్స్ అండ్ బైపీసీ గ్రూప్ 40 మెంబర్స్. వీళ్ళకి ఇంటర్మీడియట్తో పాటుగా నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఐఐటి జేఈ, అలాగే నీట్, దాంతోపాటుగా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినటువంటి ఈఏపీ సెట్, ఇంకా మిగతా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళు సక్సీడ్ అయ్యే విధంగా కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ గురించి మనం చెప్పేటప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా ఈ కాలేజీలో చేరాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే మంచి కాలేజ్ అని మనం చెప్తున్నాం. సో ఇందులో ఎవరైనా ఒక ఆర్డినరీ ఎవరైనా ట్రైబల్ గర్ల్ కానీ బాయ్ కానీ ఇక్కడ 5వ క్లాస్లో కానీ లేదంటే ఇంటర్మీడియట్లో కానీ చేరాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ స్కూల్కి వచ్చేసరికి ఈ జిల్లా
ట్రైబల్ గర్ల్స్ అందరూ ఎలిజిబుల్ అండి. 5th క్లాస్లో అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఆ అడ్మిషన్ టెస్ట్లో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన పిల్లల్ని తీసుకుంటారు. కాలేజ్కి వచ్చేసరికి డిఫరెంట్. ఈ కాలేజ్కి వచ్చేసరికి మనకి ఇంతకుముందు జిల్లాలైనటువంటి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా, ఈ 6 జిల్లాల పిల్లలు కూడా ట్రైబల్ గర్ల్స్ ఎలిజిబుల్ ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి. 10th క్లాస్ తర్వాత అయిన తర్వాత 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఈ మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి ఈ స్టేట్ వైడ్ మనకి ఈ 6 జిల్లాల పిల్లలకు సంబంధించి మనకి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నం, అలాగే కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్సన్నపేట, ఈ 2 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్. 10th మార్క్స్ ఏం చూడరా? 10th మార్క్స్ కూడా మినిమం 7 GPA ఉండాలి. 7 GPA ఉండాలి. 70%, మినిమం 70% ఉండాలి. అట్ ది సేమ్ టైం రిటర్న్ టెస్ట్లో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి కట్ ఆఫ్ నుంచి సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ, ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేసిస్. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ రాజేంద్ర బాబు గారు ఉన్నారు కదా, వారు ఏంటంటే ఇక్కడ ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేది ప్రతి క్లాస్లోనూ ఈ డిజిటల్ ప్యానల్స్ పెట్టాం, ఇంటరాక్టివ్ ప్యానల్స్. అదేవిధంగా ఇక్కడ ఉండే గర్ల్స్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, వాళ్ళకి హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేది రాజేంద్ర బాబు గారు వివరిస్తారు. Good morning, one and all. My name is Rajendra Babu. I am lecturer in chemistry here. We are very happy to interact with Rotarians like Sardi Garu, Madhu Garu, and even Babba Venkatadri Garu. He came all the way from America to establish all these tools, digital tools and science tools to the poor tribal girls here. And as far as Krishnamohan sir అడిగినట్టు సేఫ్టీ ఆఫ్ స్టూడెంట్స్ చూసినట్లయితే, వన్స్ ఒక గర్ల్ కనుక ఇక్కడికి లోపలికి ఎంటర్ అయిందంటే దే విల్ బీ అండర్ ద సర్వైవలెన్స్ ఆఫ్ సీసీ క్యామ్స్. అండ్ మాకు ఎప్పుడు రెగ్యులర్గా 24/7 ఎప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వితౌట్ దేర్ పర్మిషన్ నో బడీ ఈస్ అలౌడ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్. అదొకటి చూస్తే, తర్వాత పిల్లలు ఇంతకుముందు దే యూజ్ టు బి వెరీ స్కేరీ అబౌట్ ద మంకీ మెనేసియా. ఎప్పుడు కూడా కోతులను చూసి చాలా భయపడేవాళ్ళు. అవి ఎక్కువగా వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాయి. దాన్ని తప్పించడం కోసం మేము అడగగానే, యాక్చువల్లీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది వాళ్ళకి సెకండరీ ప్రిఫరెన్స్ అయినా కానీ, ఇన్ వ్యూ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ది గర్ల్ చిల్డ్రన్ హియర్, వాళ్ళు వెంటనే మాకు మంకీ ప్రొటెక్షన్ గ్రిల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఆ మంకీ ప్రొటెక్షన్ గ్రిల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పిల్లలకి వాటి నుంచి కూడా, అంటే కోతుల నుంచి కూడా కొంచెం రక్షణలాగా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉండేది, ఇప్పుడైతే మాకు కోతుల వల్ల ఏ ఇబ్బంది లేదు. పిల్లలు చాలా హ్యాపీగా ఇక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకోగలుగుతున్నారు. అండ్ ఇక్కడ ఈ కాలేజ్ అనేటువంటిది బేసిక్గా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినటువంటి నీట్, తర్వాత IIT JEE ఇట్లాంటి ఎగ్జామినేషన్ కోసం ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి కాలేజ్ ఇది. ప్రీవియస్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, పిల్లలందరూ ఒకేసారి కనుక ఎగ్జామ్ రాయాలంటే కొంచెం మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ తర్వాత NRT వాళ్ళు మీన్ వైల్, అంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్ జరిగే ముందు కొంచెం ఒక 20 కంప్యూటర్స్తో ఇచ్చినప్పటికీ కూడా అప్పటికీ కూడా 4-5 బ్యాచెస్లో చేయాల్సి వచ్చేది. వైఫై కూడా ఉండేది కాదు. కానీ ఈ ప్రాజెక్ట్లో భాగంగా మాకు ఇచ్చినటువంటి కంప్యూటర్ ల్యాబ్లో 40 కంప్యూటర్స్ పెట్టారు విత్ ఎ కంటిన్యూస్ వైఫై. ఆ తర్వాత సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ఇన్వర్టర్ ద్వారా 24 hours కరెంట్ ఉండేలా చేశారు. దానివల్ల పిల్లలు ఏంటంటే ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వడం కుదిరింది. ఆ తర్వాత మాకు చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం ఏంటంటే వాటర్ అండి. ఇక్కడ కాలేజ్కి స్కూల్కి సంబంధించినంత వరకు ఉన్న మోటార్స్లో అవి ఎత్తిపోసేటువంటి నీళ్లు సరిపోయేవి కాదు. మేము ఎప్పుడైతే ఈ విషయం చెప్పామో, మా పిల్లలకి నీళ్ళు బాగా ఇబ్బంది అవుతుందండి అని చెప్పగానే, వితౌట్ ఎనీ హెజిటేషన్ దే హ్యావ్ శాంక్షన్డ్ బోర్ మోటార్, అండ్ బోర్ వాళ్ళే డిగ్ చేయించారు విత్ ఏ సైంటిఫిక్ మెథడ్ అండి. నిజంగా ఒక జియాలజిస్ట్ని పిలిచి ఎక్కడ ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉందో వాటర్ దగ్గర చూసి అక్కడ బోర్ మోటార్ వాళ్ళు డిగ్ చేసి మాకు డైరెక్ట్గా ఓవర్ హెడ్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత వీ నెవర్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ వాటర్ అండి. నిజంగా చెప్తున్నాను, ఫర్ దాట్ వీఆర్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ ఫిలాంథ్రఫిస్ట్ హూ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, బొబ్బా గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన నేనే దగ్గరుండి బాత్రూమ్కి తీసుకెళ్ళాను. హీ వాజ్ రియల్లీ డిస్గస్టింగ్ అండి. అక్కడ ఉన్న చూసి స్టాఫ్ ఇలాంటి ఒక అన్హైజీనిక్ వేలో ఇక్కడ వీళ్ళు ఉంటున్నారా అని చెప్పి వెంటనే మాకు బాత్రూమ్స్ అండ్ ల్యాబరేటరీస్ ఆయన కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ జరిగినా జరగకపోయినా పర్లేదు, ముందు జగదీష్ గారు యూ ప్లీజ్ ఇన్క్లూడ్ దీస్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ అండ్ ఇక్కడ వీళ్ళకి ఉండాలని ఖచ్చితంగా ఆయన ఇన్సిస్ట్ చేసి పెట్టించారు.
ఫర్ దాట్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టాఫ్. అండ్ మేము ఇంత ముందు ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ తోటే కొంచెం రాజీ పడుతూ కొద్దిగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మాకు ఎక్కడా కూడా మేము రాజీ పడాల్సినటువంటి అవసరం లేకుండా, అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా పిల్లలతో పాటు మాకు కూడా ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ ఉండాలి అని భావించి వెంటనే మాకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇవాళ స్టేట్ వైడ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇక్కడ 700, బూసరాజపల్లి 700 అయిపోయింది, 1400, అండ్ దే ఆర్ ఎయిమింగ్ at 10,000, and only 10% of their Herculean task is now completed. They are aiming at to complete 90% of the rest of the task. For that, మా వైపు నుంచి మేము ఏం కావాలన్నా కానీ మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కూడా మీరు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు, మా హెల్ప్ కావాలని తీసుకోవచ్చు. ఫర్ దాట్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ పాదసారి గారు నవ్వుతూ ఉంటారు మమ్మల్ని చూసి ఎప్పుడూ. తీసుకోండి మా హెల్ప్. వాళ్ళు మాకు రొటేరియన్స్ కాకంటే గాన మా ఎల్డర్ బ్రదర్స్ లాగా కనిపిస్తారు. మేము ఎప్పుడన్నా ఇక్కడ నుంచి బయలుదేరినా రండి సార్ అనుకుంటూ దే ఆర్ వెరీ మచ్ ఎంత బాగా మమ్మల్ని ఆత్మీయంగా చూసుకుంటారో మాకు తెలుసు. దట్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇవన్నీ ఉండాలంటే ఎంత రామాయణంలో వారధి బంధనం చేయాలన్నా కానీ ఉడత లాంటి సహాయాలు ఖచ్చితంగా ఉండాలి. తీసుకొదిలిచినట్టు మా కేఎంఆర్ ముల్లపూడి గారికి, అలాగే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కిడ్స్ వాళ్ళకు కూడా వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్లోను లేకపోతే ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాకు దగ్గరికి తీసుకురావడంలోను వాళ్ళ పాత్ర కూడా మేము విస్మరించలేంది. వీటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక సంస్థ ఉంది, ఏపీ ఎన్ఆర్టీఏ. వాళ్ళు అంటే నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఎన్ఆర్టీఎస్. వాళ్ళు మాకు దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ జగదీష్ గారు ఫ్రమ్ ఎల్ఐ బ్లాక్స్ కెన్ కమ్ ఇన్ టు ద ఫ్రేమ్ సార్. This gentleman who constructed this digital literacy center for all of us, and for him also we are very thankful. And he is in touch with us for every query we have. He is always there for us. He is at a distance of one phone call, and we have every liberty to call him at 12 o'clock in the midnight also. For all these gentlemen, we are very thankful on behalf of our children and on behalf of us for providing all these infrastructure and digital tools and taking the world to the footsteps of our students. Footsteps I am taking, not those steps, footsteps of students. Thank you very much, sir. Thank you very much. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర బాబు గారు, చాలా బాగా చెప్పారు. అయితే ఫైనల్గా ఏంటంటే కిడ్స్ గురించి చెప్తానని చెప్పాను కదా. కిడ్స్ అనేది ఏంటంటే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఒక ట్రస్ట్ నెలకొల్పారు. దాంట్లో చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు అంతా ఓపెన్, ఎనీబడి కెన్ జాయిన్. ఇక్కడ మేము ఏంటంటే బేసిక్గా అందరం ఇంజనీర్స్ అనమాట. ఇంజనీర్స్ అందువల్ల ఏంటంటే మనకు ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే వీ హ్యావ్ ఎక్స్పర్టైజ్. ఇప్పుడు మాకేంటంటే హైదరాబాద్లో మాకు మేనేజింగ్ ట్రస్టీ వైఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అదేవిధంగా మేనేజింగ్ కమిటీ ఉంది. అది కాకుండా ఇంకా 600 మంది సుమారు ఈ సభ్యులు ఉన్నారు. సో వీళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మనకి ఏదైనా యూఎస్ నుంచి కానీ, లోకల్గా కానీ, రోటరీ నుంచి కానీ, వేరే సోర్సెస్ నుంచి ఫండ్స్ వస్తుంటాయి. ఈ ఫండ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం వాళ్ళ యొక్క ఎవరికైతే మనం చేయదలుచుకున్నామో వాళ్ళ అవసరాలు తెలుసుకుని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఎస్టిమేట్స్ తయారు చేసి ఒక కాంట్రాక్టర్స్ని పెట్టి ఆ పని వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే కిడ్స్ అనే ఏజెన్సీ ఉపయోగపడుతుంది. సో ఎవరైనా కూడా మా సేవలు ఉపయోగించుకోవచ్చు. సో మేమంతా కూడా ఎక్కడ కూడా ₹1 కూడా ఎవరి మీద ఛార్జ్ చేయం. కేవలం మా సభ్యులందరూ కూడా వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వాళ్ళ యొక్క టైం అంతా కూడా ఉపయోగించి చేస్తున్నారు. అదేవిధంగా మా సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఒక పెద్ద బిల్డర్ అయినా, సో ఆయనకి ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్స్ మీద పూర్తి అవగాహన ఉంది. ఆయన ఒక మెషిన్లాగా పనిచేస్తున్నారన్నమాట. చూశారు కదా, హైదరాబాద్లో ఉంటూ ఎక్కడ పని ఉంటే అక్కడికి ఆయన వస్తుంటారు. నేను విజయవాడలో ఉంటాను కాబట్టి లోకల్గా ఆయనకి సహకరిస్తూ ఉంటాను. సో అందువల్ల ఏంటంటే మనందరం కలిస్తేనే ఒక టీంలాగా ఇది సాధ్యమైంది. 10,000 మందిని గర్ల్స్ స్టూడెంట్స్ని రీచ్ అవ్వడానికి బొబ్బా వెంకటాద్రి గారు అమెరికాలో ఉండి ప్రతి వారం కూడా ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆయన యొక్క ప్రధాన పాత్ర దీనిలో ఉంది. అందువల్ల బొబ్బా వెంకటాద్రి గారు లేకుండా ఇదంతా జరిగి ఉండేది కాదు. మన పార్సాద్ గారు చెప్పినట్టుగా ఆయన ఈ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో రాజేంద్ర బాబు గారు చెప్పినట్టుగా అందరూ తల చేస్తే కానీ ఏది జరగదు. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర నుంచి మేము ఏం ఆశిస్తున్నామంటే, ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరాలు ఎక్కడున్నాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందువలన మీరు ఏ స్కూల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పారు కదా, 10,000 మంది గర్ల్స్ని రీచ్ అవ్వాలంటే మనం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని గుర్తించడం మనకు ముఖ్యం. సో ఈ కంటెంట్ అందరికీ షేర్ చేసి ఈ సభ్యుల యొక్క
కెపాసిటీస్, వాళ్ళ హౌ దే ఆర్ ఇన్వాల్వింగ్, హౌ దే ఆర్ డూయింగ్ థింగ్స్ అనేది జనంలోకి తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.